ఆల్మోస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చేసారు. ఏం చేసి రాధికని ఆపాలో అర్థమై చావట్లేదే. సకల ఆంటీ, ఏంటి మీరు మాతో ఎందుకు వస్తున్నారు? అదేంటి అలా అడుగుతున్నావు? మరేమో మీకు కడుపు నొప్పి కదా, నేను వెళ్తుందేమో బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి కదా. మరి మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. నాతో పాటు బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఈ పిల్ల రాక్షసి ఏంటి ఇలా ఇరికించి చంపుతుంది? అవునక్క, జనరల్ ఫిజిషియన్ అటువైపు ఉంటారు. నువ్వు వెళ్ళి చెకప్ చేయించుకో. ఈలోగా మేము పాపకి ఇక్కడ చెకప్ చేయించుకుని వచ్చేస్తాం. పర్వాలేదు కార్తీక్, స్వీటీకి చెకప్ చేయించిన తర్వాత నేను వెళ్తాను. వదినా, టైం వేస్ట్ ఎందుకు? నేను స్వీటీకి చెకప్ చేయించుకుని వచ్చేలోపు మీ చెకప్ కూడా అయిపోతుంది కదా. వెళ్ళండి వదినా. అంటే జస్ట్ నాది డైజెషన్ వల్ల వచ్చిన కడుపు నొప్పి కదా, ఇదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ పాపది బ్రెయిన్ చెకప్ కదా, అంటే టెన్షన్ పడే ఇష్యూ కదా, అందుకే నేను కూడా వస్తాను. అక్క, మన స్వీటీకి బ్రెయిన్ స్కానింగ్ చేసినప్పుడే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. కాకపోతే అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందంటే జస్ట్ జనరల్ చెకప్ కానీ తీసుకొచ్చాం. ఈ విషయం గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు వెళ్ళి చెకప్ చేయించుకో. అది కాదు కార్తీక్, స్వీటీకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పిన మాటని వింటే నాకు టెన్షన్ తగ్గి నా మనసు కూడా కాస్త కుదుట పడుతుంది కదా, అందుకని నేను కూడా వస్తాను. కాదను కార్తీక్. పర్వాలేదు ఆంటీ, మేం వచ్చి నో ప్రాబ్లం అని చెప్తాం. మీరేం టెన్షన్ అవ్వకండి, హ్యాపీగా వెళ్ళి చెకప్ చేయించుకోండి. అవునక్క, చిన్న విషయానికి అనవసరంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఒకేసారి 2 పనులు అయిపోతాయి కదా. వెళ్ళి త్వరగా చెకప్ చేయించుకో. ఆంటీ, మీరు వెంటనే వచ్చారేంటి? డాక్టర్ కి చూపించుకోలేదా? చూపించుకున్నాను, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. మెడిసిన్స్ రాసిచ్చారు. అసలే టెన్షన్ లో ఉంటే ఇదొకటి నా ప్రాణానికి. నేను వెళ్ళడం ఒక్క క్షణం లేట్ అయ్యుంటే డాక్టర్ రాధికతో మొత్తం చెప్పేసి ఉండేది. ఏమండి, మెడిసిన్స్ కూడా తీసేసుకుందామా? సరే, తీసుకుందాం. అది లేవు, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను. ఏమండి, స్వీటీకి ఎప్పుడెప్పుడు టాబ్లెట్స్ వేయాలో నన్ను గుర్తు పెట్టుకోమని డాక్టర్ చెప్పారు కదా. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటాను, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. అలాగే. అక్క, నువ్వు కూడా పద. పొరపాటున డాక్టర్కి రాధిక కనపడితే బాబోయ్, కథ మళ్ళీ మొదటికొస్తుంది. నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో హాస్పిటల్ దాటి ఇంటికి వెళ్ళేంత వరకు నేను రాధిక పక్కనే ఉండాలి. రాక నువ్వు వెళ్ళు కార్తీక్, నేను రాధికతో కలిసి మెడిసిన్స్ తీసుకొని వస్తాను. అలాగే. ఏమండి, ఈ మెడిసిన్స్ ఇవ్వా? డాక్టర్ గారు ఏంటో రాసిచ్చారు, ఈ మెడిసిన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. అదేంటి, మీ హాస్పిటల్లో డాక్టర్ రాసిన మెడిసిన్స్ మీకు అర్థం కాకపోవడం ఏంటి? ఈ మెడిసిన్స్ అన్నీ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి మేడం. మీరేమనుకోకుండా మళ్ళీ డాక్టర్ గారితో ఈ మెడిసిన్స్ రాయించుకుని వస్తారా ప్లీజ్ మేడం? అలాగేనండి.
టెన్షన్ తప్పిపోయింది అనుకుంటే మళ్ళీ ఇదేం షాక్ రా నాయనా. అయినా డాక్టర్ గారు అర్థం కాకుండా రాశారేంటి? అయ్యో రాధిక, నీకు ఇది అర్థం కావట్లేదా? నేను మా క్లాస్ లో ఇంగ్లీష్ ఫస్ట్. నేను చదువుతానుండు. యామ్ ఈ పద స్వీటీ. అయ్యో, టైం నా మీద పూర్తిగా పగపట్టినట్టుంది. ఇప్పుడు రాధిక వెళ్ళి డాక్టర్ని కలిస్తే రాధికలో ఉన్నది పల్లవి గుండని చెప్పేస్తుంది. దాంతో పాటు నేను బెదిరించిన విషయం కూడా చెప్పేస్తుంది. అదే కనుక జరిగితే రాధిక కార్తీక్ మరింత దగ్గర అవుతారు. నన్ను ఇంట్లోంచి తరిమేయడం అన్నీ జరిగిపోతాయి. అబ్బో, ఏం చేయాలి? అయ్యో, అది వెళ్ళిపోతుంది. రాధిక, డాక్టర్ గారు లేరు. సరే పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. డాక్టర్ గారు లోపల లేరు, ఎక్కడికి వెళ్ళారు? అర్జెంట్ గా యాక్సిడెంట్ కేసు వస్తే ఎమర్జెన్సీ వార్డుకి వెళ్లారండి చూడ్డానికి. కాస్త టైం పడుతుంది రావడానికి. అలాగే. హలో, చెప్పండి. ఏంటి లేటు? మెడికల్ షాప్ అతనికి మెడిసిన్స్ అర్థం కాలేదంట. మళ్ళీ రాయిద్దామని డాక్టర్ దగ్గరకు వస్తే డాక్టర్ గారు లేరు. పేషెంట్ ని చూడ్డానికి వెళ్ళారంట. పర్లేదు, వచ్చేయండి. వెళ్ళేదారిలో ఏదో ఒక మెడికల్ షాప్లో తీసుకోవచ్చు. ఈ మెడికల్ షాప్ అతనికి అర్థం కాకపోయినా ఎవరో ఒకరికి అర్థమవుతుందిగా. అలాగే అండి. స్వీటీ, వెళ్దాం పదా. అలాగే రాధిక. బాబోయ్, పెద్ద గండం తప్పింది. God. నిన్ను బెదిరించిన విషయం కానీ, రాధిక గుండె మార్పిడి డీటెయిల్స్ కానీ నువ్వు నాకు చెప్పినట్టు కానీ రాధికకి చెప్పావనుకో, అదే రోజు నీ గుండె ఇంకొకరికి పెడతారు. అర్థమైందా డాక్టర్? పాపని మీరే చూసుకుంటారు కాబట్టి మెడికల్ షాప్లో ఈ టాబ్లెట్స్ని మీరే తీసుకోండి. అలాగే డాక్టర్. ప్రిస్క్రిప్షన్లో పర్సనల్గా కలవమని నేను రాసిన కోడ్ లాంగ్వేజ్ అర్థమైందో లేదో మెడికల్ షాప్ పర్సన్ టీ కోడ్ చేసి చెప్పాడో లేదో, కానీ ఏదో ఒక విధంగా రాధికను కలవాలి. వాళ్ళ వదిన నన్ను బెదిరించి తన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకున్న విషయం చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్లే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను సార్. థ్యాంక్ యూ కరుణాకర్. అయ్యో, ఇంత చిన్న విషయానికి మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? థ్యాంక్స్ చెప్పకుండా ఉండడానికి ఇది డ్యూటీ కాదు, నా పర్సనల్ విషయం. మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు సార్. పదండి సార్.
ఏమండి, దీపం వెలిగించండి. పల్లవి ఫోటో దగ్గర దీపం వెలిగించే ప్రతిసారి తనకి నేను పెట్టిన తలకొరివే గుర్తొస్తుంది. ప్రాణం పోయే ముందు బాధ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది గుర్తొస్తే మాత్రం ఆ బాధ ఇంతకంటే భయంకరంగా అనిపిస్తుంది. ఏమండి, ప్లీజ్ బాధపడకండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. తినండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కార్తీక్. థ్యాంక్ యూ సార్. చూడు కార్తీక్, మనుషుల్లో నేను అనే స్వార్థం పెరిగిపోయి సాయం చేసే గుణం దాదాపు చచ్చిపోయింది. అలాంటిది నువ్వు ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 4 ఏళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నావు. కీప్ ఇట్ అప్ మ్యాన్, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఈ గొప్పతనం నాది కాదు సార్, చనిపోయిన నా భార్య పల్లవిది. పల్లవిదా? ఎలా? అవును సార్, ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనాథ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి సేవ చేయాలనేది తన ఆలోచన. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. కానీ అంతలోనే ఆ దేవుడు తన్ని తీసుకెళ్ళిపోయాడు. ఐఎమ్ సో సారీ కార్తీక్. పర్వాలేదు సార్, తను లేకపోయినా తన పేరు మీద చేస్తున్నాను. కాల్చవల్లి గారి మాటలకి బాధపడుతున్నారా? బాధ కాదు, అవమానం. నా పోలీసు వృత్తికి న్యాయం చేయలేకపోయానని అవమానం. అన్నిటికీ మించి నా భార్య చావు కారణమైన వాళ్ళని ఇన్నేళ్లైనా పట్టుకోలేకపోయానని సిగ్గుపడుతున్నాను. పైన ఆవిడెవరో అన్నారని, అవమానించారని కాదు, నా పల్లవిని చంపిన వాళ్ళని పట్టుకొని తీరుతాను. ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నా పల్లవి ఆత్మశాంతి కోసం ఆ హంతకురాల్ని పట్టుకుని శిక్షిస్తాను. ఆయన ఇలా బాధపడ్డానికి, నలుగురిలో అవమానపడే పరిస్థితి రావడానికి అన్నింటికి నేనే కారణం. ఆయన బాధని కళ్ళారా చూస్తూ కూడా నేను ఇంకా నిజం దాచిపెడితే అంతకంటే తప్పు పాపం మరొకటి ఉండదు.
ఏమండి, ఏంటి? పల్లవక్క ప్రాణాలు పోవడానికి కారణమైన అమ్మాయి దొరికితే మీరేం చేస్తారు? చంపేస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన పల్లవిని దూరం చేసిన వాళ్ళని, ఆ రాక్షసిని చంపేస్తాను. అప్పుడే నాలుగేళ్లుగా నా గుండెల్లో రగులుతున్న ఈ అగ్నిపర్వతం లాంటి బాధ చల్లారేది. నా కారణంగా భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న ఆయన జీవితాన్ని చక్కదిద్ది తిరిగి సంతోషంగా ఉండేలా చేయడం నా బాధ్యత అనుకుని ఆయన జీవితంలోకి అడుగుపెట్టాను. కానీ నన్ను శిక్షించినప్పుడే, ఆయన ప్రశాంతంగా ఉంటానని చెబుతున్నప్పుడు ఇక నేను బ్రతికి ఉండడంలో అర్థం లేదు. ఆయన దగ్గర ఇంకా నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. పల్లవి యొక్క కారు యాక్సిడెంట్కి నేనే కారణమని చెప్పేస్తాను. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నీ భార్య పల్లవిని చంపిన హంతకుల్ని నువ్వు పట్టుకొని తీరాలి. నా పల్లవిని చంపిన వాళ్ళని పట్టుకొని తీరుతాను. ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. పల్లవి కార్ యాక్సిడెంట్కి కారణం నువ్వే అని కార్తీక్తో చెబితే అమ్మ నేను చచ్చినంత ఇదేంటి, ఈ పిల్ల ఇంట్లోకి రాకుండా బయటకు వెళ్ళిపోతుంది? అంటే చాలా పెద్ద గొడవే జరిగిందన్నమాట. లేదత్తా, ఈ రాధిక చాలా మొండిది. ఎంత గొడవ జరిగినా సరే అది కార్తిక్ని ఇంటిని గబ్బిలంలా పట్టుకుని వేలాడుతుందే తప్ప గుమ్మం దాటి బయట అడుగు పెట్టదు. మరైతే ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా బయటకెందుకు వెళ్తున్నట్టు? నో డౌట్ అత్తా, చాలా పెద్ద విషయమే జరుగుంటుంది. అందుకే ఆ రాధిక అంత సీరియస్గా వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే ఏం జరిగిందో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది మనకేమన్నా ఉపయోగపడే మ్యాటర్ అవుతుందేమో. చూద్దాం పద. మనుషుల్ని పోలిన మనుషులు 7గురుంటారంట. నాలాంటి వాళ్ళని నువ్వెక్కడో చూసుంటావు, బట్ నేను మాత్రం నేనెక్కడ చూడలేదు. అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు. లేదు మేడం, మీ ఫేస్ నాకు బాగా గుర్తుంది. నేను చూసింది మిమ్మల్నే. మా అక్కను చూశానని అంత ఖచ్చితంగా చెప్తున్నావు. పైగా ఈ విషయం చెప్పడానికి కంగారు కూడా పడుతున్నావు. అసలు మా అక్కను ఎక్కడ చూసావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? సార్, అది ఆ రోజు ముక్కంటిపురంలో. అవునవును, మా ఫ్యామిలీ మొత్తం ఆ రోజు టెంపుల్కి వచ్చాం. మేబీ నువ్వు నన్ను అక్కడ చూసుంటావు. దానికే నేనేదో మర్డర్ చేసినట్టు నువ్వు చూసినట్టు ఎందుకంత హడావిడి చేస్తావు? సెన్స్ లేకుండా.
చూడం కూడా మా అక్క నువ్వు అక్కడ గుళ్ళో చూసుంటావు. సరే, ఈ విషయం గురించి వదిలేసే. ఈ పెయింటింగ్స్ తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పెట్టు. సరే సార్. కార్తిక్, ఆ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టించమని ఎందుకు చెప్తున్నావు? పల్లవిని చంపిన హంతకురాల్ని పట్టుకోవడానికి. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు కార్తిక్. ఆ పెయింటింగ్ ద్వారా పల్లవిని చంపిన హంతకురాల్ని నువ్వు ఎలా పట్టుకుంటావు? పల్లవికి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఆ పెయింటింగ్ దొరికింది. ఆ పెయింటింగ్ మీద ఆర్ అనే సైన్ ఉంది. ఆ పెయింటింగ్ గీసింది ఎవరో తెలుసుకుంటే పల్లవిని చంపిన రాక్షస్ ఎవరో తెలిసిపోతుంది. అందుకే ఆ పెయింటింగ్స్ని ఎగ్జిబిషన్లో పెట్టిస్తున్నాను. 4-5 రోజుల్లో పల్లవి ప్రాణాలు తీసిన దుర్మార్గురాల్ని పట్టుకోబోతున్నాను. నాలుగైదు రోజులు అక్కర్లేదండి. మరో 4 గంటల్లో ఆ యాక్సిడెంట్ కి కారణం నేనే అని మీకు చెప్పేయబోతున్నాను. ఇంకో 4 గంటల్లో 4 ఏళ్లుగా మీరు మనసులో మోస్తున్న బాధని మీకు దూరం చేస్తానండి. అత్త, నేను వెళ్ళి వెతుకుతాను. నువ్విక్కడే ఉండి ఎవరైనా వస్తే నాకు చెప్పు. అలాగే అలాగే, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి త్వరగా వెతుకు. రాధిక వస్తుంది. సకల సకల సకల, రాధిక వచ్చేస్తుంది. అమ్మో, వచ్చేస్తుంది. సకల సకల, మీరేంటి ఇక్కడ? అమ్మా, అయ్యో దేవుడా, బాబోయ్, ఏమైంది? కాళ్ళొప్పి, కాళ్ళొప్పమ్మా. నిన్ను బామ్ అడుగుదామని వచ్చాను. రూమ్ లో ఉంది, తెచ్చిస్తానుండండి. అమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా. ఇక్కడే కాసేపు ఉండమ్మా, కాసేపు పట్టుకోనివ్వమ్మా. అరే, ఏం పర్వాలేదు, తీసుకొస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, వెళ్ళిపోతుంది.
ఏంటన్నయ్య, ఆయనకి నిజం చెప్పకుండా ఎందుకు ఆపావు? ఎందుకు అడ్డుపడ్డావు? కార్ యాక్సిడెంట్ నా మీదే వేసుకుందామని బావగారిని కలవడానికి వెళ్ళాను. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో బావగారికి ఒక బ్రేస్లెట్ దొరకడం నేను చూశాను. అవునన్నయ్య, ఇప్పుడు ఆయన అదే విషయం చెప్పారు. చూడరాది, ఆ రోజు జరిగింది జనరల్ యాక్సిడెంట్ కాదని, దాని వెనక ఏదో మతలబుందని నాకు డౌట్గా ఉంది. అందుకే ఆ విషయం గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. అందుకని అప్పటి వరకు నువ్వు తొందరపడి యాక్సిడెంట్ విషయం బావగారికి చెప్పకు. అది కాదన్నయ్య, పల్లవి యొక్క చావుకి కారణమైన హంతకుల్ని పట్టుకోవడం ఆలస్యమైతే డిపార్ట్మెంట్లో ఆయన పరువు పోతుంది, ఆయనకిష్టమైన పోలీస్ ఉద్యోగం పోతుంది. అందుకే పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలన్నా, ఆయన ఇంకా బాధపడే పరిస్థితి రాకుండా ఉండాలన్నా యాక్సిడెంట్ కి కారణం నేనే అని ఒప్పుకోవడం ఒక్కటే మార్గం. రాది, నేను ఎంక్వైరీ చేస్తానని చెప్తుంటే వినిపించుకోవేంటి? లేదన్నయ్య, అంత టైం నేను వెయిట్ చేయలేను. నా కారణంగా ఆయనకి డిపార్ట్మెంట్ ముందు తలదించుకునే పరిస్థితి రానివ్వను. నాకేం జరిగినా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం బాగుండాలి. రాది, బావగారు చెప్తున్నారు కదా ఎవిడెన్స్ గా బ్రేస్లెట్ దొరికింది, దాన్ని ఎంక్వైరీ చేస్తానని. అప్పటి వరకు వెయిట్ చేయరాది. నా మాట వినమ్మా. నా దగ్గరే చావు తెలివితేటలు చూపిస్తున్నావా? అవన్నీ మీ లక్షణాలు. మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. షట్ అప్. ఎక్స్ట్రాల్ వాగకు. హలో, అసలేంటి నీ గోలా? నా గోల కాదు, నాతో నీ ఆటలేంటో చెప్పు. పల్లవి ప్రాణాలు పోవటానికి నువ్వే కారణమని కార్తిక్ ముందు ఒప్పుకోవడానికి వెళ్ళావు కదా. ఈ పెయింటింగ్ ని కార్తిక్ కి చూపిస్తాను. పల్లవి హంతకురాలివి నువ్వే అని పట్టిస్తాను. నువ్వు చెప్పడం కాదు, నేనే ఆయనకి చెప్తాను. మరి చెప్పకుండా ఒప్పుకోకుండా ఎందుకు వచ్చావు? నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు నేను నేరం చేసినట్టు ఎందుకు ఒప్పుకోవాలి? ఏంటి, తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావా? యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో నువ్వు గీసిన పెయింటింగ్స్ దొరికాయి అంటే పల్లవి చనిపోవడానికి నువ్వే కారణం. మరి నీకే పాపం తెలీదని, నువ్వెలాంటి నేరం చేయలేదని అమాయకంగా నటిస్తున్నావేంటి? నటన కాదు, నిజం. పల్లవి అక్కది యాక్సిడెంట్ కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్. ఇది అంతకన్నా నిజం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పల్లవిని నువ్వు యాక్సిడెంట్ చేసి చంపేసి ఎవరో మర్డర్ చేశారని బుకాయిస్తున్నావేంటి? బుకాయించడం కాదు, పక్కా ఆధారాలున్న నిజం. పల్లవి అక్కది ముమ్మాటికి మర్డర్. యాక్సిడెంట్ పేరుతో చాలా తెలివిగా ఎవరో ప్లాన్ చేసి చంపేశారు. పల్లవిది మర్డర్ అని అంత బలంగా ఎలా చెప్తున్నావు? అసలు నువ్వు అంటున్న పక్కా ఆధారం ఏంటి? పల్లవి అక్కని మర్డర్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఏదో క్లూ ఆయనకి దొరికిందంట. ఏంటి, క్లూ దొరికిందా? నిన్నే అడుగుతుంది, క్లూ దొరికిందా? ఏంటి ఏంటా క్లూ? చెప్పు. క్లూ దొరికిందా నిజంగా? క్లూ ఏంటి అని అడుగుతుంటే నా ముఖం చూస్తావేంటి? కార్తిక్ దొరికిన ఆ క్లూ ఏంటి? నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? క్లూ ఏంటి అని నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? లేదు, నేనెందుకు టెన్షన్ పడతాను? ఇంకా చెప్పాలంటే చెప్పడానికి కాదు, మిమ్మల్ని హెచ్చరించమని మాతా అమృతేశ్వరి గారు చెప్పారు. మీరేమంటున్నారో మాకర్థం కావడం లేదు స్వామి. మాత మమ్మల్ని హెచ్చరించమని చెప్పడం ఏంటి? అసలు ఈ విషయం గురించి స్వామి? మీరప్పుడెప్పుడో మీ అబ్బాయి జాతకం గురించి, భవిష్యత్తు గురించి అడిగారట కదా. అవును స్వామి. ఈ రోజు నుంచి మొదలు కాబోతున్న
గణపతి నవరాత్రుల్లో మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. ఏంటి స్వామి మీరు చెప్పేది? అవును, ఆ ప్రమాదం, ఆ ప్రాణగండం ఈ నవరాత్రుల్లో ఏ క్షణమైనా మీ అబ్బాయిని చుట్టుముడతాయి. అందుకే మీరు తక్షణమే పాలకొల్లు వెళ్లి కోటేశ్వర స్వామి వారికి మీ అబ్బాయి పేరు మీదుగా అభిషేకం చేయించమని మాతా అమృతేశ్వరి గారు సెలవిచ్చారు. ఏంటబ్బా ఇది? దొంగని పోలీసులు చూసినట్టు అందరూ నన్ను అలా డౌట్ గా చూస్తున్నారేంటి? ఏంటి బాబు అలా చూస్తున్నారు? నిజంగా మాతా అమృతేశ్వరి గారి శిష్యుడేనా? నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది బాబు? అమృతేశ్వరి గారు మా ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఆడ శిష్యులే ఉన్నారు. మీలాంటి మగ శిష్యులు ఒక్కడు కూడా లేరు. అంతేకాదండి, నేను గుడికి వెళ్ళినప్పుడు కూడా చూశాను. మాతగారికి అందరూ ఆడ శిష్యులే ఉన్నారు. ఓయమ్మో, ఈ ఇద్దరు చాలా తెలివిగా పసిగట్టేశారు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? మరి మీరు మాతగారి శిష్యులని గ్యారెంటీ ఏంటి?